అంటే అంటే ఏ రకంగా పరిస్థితి ఉందంటే ఇప్పటికి 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం తర్వాత కూడా రాజ్యాంగం వచ్చి 75 ఏళ్ల అయిన తర్వాత కూడా రాష్ట్రపతి నుండి మొదలుకుంటే హ్మ్. రాష్ట్రపతి ముర్ము గారు గాని, అంతకుముందున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గారు గాని, నేను గాని ఇంకా ఇప్పుడు వివేక్ వెంకటస్వామి వాళ్ళ ఫాదరు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా గాని హ్మ్. ఆ! ఇట్లా వివేక్ వెంకటస్వామి ఇప్పుడు ఎంత పెద్దగా సంపాదించాడు మా దళితులలో గాని, తెలంగాణలో. ఆయనకు గూడా చాలా సార్లు వివక్షత ఎదుర్కొన్న పరిస్థితి ఆయన అనేక సందర్భాల్లో నేనొక డీన్‌గా ఉన్నప్పుడు ఆయన చెప్పడం జరిగింది. హ్మ్. వాళ్ళ బ్రదర్ గూడా నాతో చెప్పడం జరిగింది. సో, కాబట్టి ఇట్లా ప్రతి ఒక్కరు గూడా అంటే నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత పదవి పోయినా అక్కడిదాకా ఎందుకమ్మా నేను అంబేద్కర్ చదువుకున్నా, కొలంబియా విశ్వవిద్యాలయం చదివిపిచ్చిన, పరిశోధన పత్రాలు సమర్పించిన. సరే. ఆహ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అంబేద్కర్ చదువుకున్న దాంట్లో కూడా నేను చదువు చేపిచ్చిన. హ్మ్. పరిశోధన పత్రాలు సమర్పించొచ్చిన. ఇట్లా ప్రపంచంలో ఆక్స్‌ఫర్డ్‌లో పోయినా. అంటే ప్రపంచంలో ఉన్నతమైన విశ్వవిద్యాలయాల్లో స్థాయికి చదువు చెప్పే స్థాయికి ఎదిగే నేను ఇప్పటికి గూడా ఈ ఈ ఇక్కడికొచ్చేసరికి కులమే అడ్డమొస్తది. హ్మ్. అంటే ఏ స్థాయిలో మనం ఎదిగినా సరే, కులం అనేది జాడ్యం నిన్ను నిరంతరము నువ్వు తూర్పు తిరిగినా, పడమర తిరిగినా, దక్షిణ, ఉత్తర, దక్షిణం ఏ ప్రాంతం పోయినా భారతదేశంలో కులం అనే జాడ్యం నిన్ను వెంటాడుతుందని అంబేద్కర్ 100 ఏళ్ల క్రితం చెప్పాడు ఈ హ్మ్. మాట.